జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఆర్డీఓ ఆఫీస్ ముందు మధ్యాహ్న భోజనం, వంట, కార్మికులకు పెంచిన వేతనాలు మరియు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని మెట్పల్లిలో బతుకమ్మ ఆటపాటలతో నిరసన సమ్మె చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అయ్యా కేసీఆర్, మాకు 6,000 జీతం నుండి 26,000 జీతం కావాలని కోరుతున్నామన్నారు. అదేవిధంగా ఉద్యోగ భద్రత, ఐడి కార్డులు కల్పించాలని, నిత్యావసర వస్తువులను, ఆహారాన్ని ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం భోజనం వర్కర్స్ కూన సరస్వతి, సులోచన, మల్లవ్వ, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు సుతారి రాములు, ఎండి ఉస్మాన్, భావన, నిర్మాణ సంఘం ఆర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కేసర్ సారు, నీకు 10,000 వందనం. నమస్కారం సారు. మాకు పథకం పెట్టింది అన్నది ఒకటే గుర్తు, కానీ అంట చేసే వాళ్ళకు ప్రజలకు ఎవరికి కానొస్తలేము. ఎవరు మా దగ్గరకు వచ్చి మందలిచ్చే వాళ్ళు లేరు, మా బాధలు పట్టించుకునే వాళ్ళు లేరు. మేమంటే గుర్తింపే లేదు సారు. అసలైతే ఎందరికో పింఛన్లు అచ్చటి రైతు బంధులు అన్ని నెల నెలకు ఎవరికి ఏమి ఇవ్వాలని ఇస్తుండ్రు. మేమేం పాతకం చేసినాం సారు? మేము మీ తోట ఆడబిడలేం కాదా? మేము మీ దాంట్లో లేమా? మీ కుటుంబం కాదా? మీ తెలంగాణ కాదా సార్? మమ్మల్ని ఎందుకు గుర్తించలేరు? మా అష్ట కష్టాలు ఎందుకు చూస్తలేరు? మేము పొయ్యికాడ కండ్లు పొగలకు ఇదిగాంగా, తలనొయ్యంగా, చేతులు ఇదిగాంగా ఎన్నో బాధలు పడి పిల్లలందరినీ పోషించుతున్నాం. ఒక ఇంట్లో ఒక నలుగురిని పోషించాలంటే ఒక తల్లి ఎంతో అవస్థపడి ఏం చేస్తున్నావు బాపు అని అడుగుతుంది. మేము ఎవరిని అడగలేక వచ్చిన సార్లను చూడాలా, మేడాలను చూడాలా, పిల్లలను చూడాలా, తల్లులను చూడాలా. నా బడి, మా పిల్లలు, మా కుటుంబం అని ఇంత ప్రోత్సహించుతున్నాం. ఎట్లా వెళ్తుందని ఏ బాబు అడుగుతలేడు, ఏ సార్ వస్తలేడు, ఏ రాజకీయ నాయకు సార్ వస్తలేడు. మేమేం పాతకం చేసినాం సారు? మేము ఇంత అన్యాయం ఏం చేసినాం? మేము ఆడబిడ్డలేం కాదా? నీ అక్క చెల్లెలం కాదా? నువ్వు పెట్టిన పథకం కాదా? ఎవరు పెట్టినా మన అందరిది, మన తెలంగాణ, మన జిల్లా, మన రాష్ట్రము. ఎందుకయ్యా మమ్మల్ని గమనించలేవు? మేమేం పాతకం చేసినాం? మేము ఏమి అన్యాయం చేసినాం? మాకు జీతం ఇవ్వాలి. ఇక 3,000 జీతంకు అలుకు చల్లి ముగ్గు వేడి దాస్తుంటుంది 5,000 తీసుకుంటున్నారు. మాకు అల్పారం పెట్టిండు ఫోన్లల్లో 18,000 జీతం కావాలా. 18,000 జీతం ఇస్తేనే అల్పారం పెట్టగలుగుతాం. ప్రభుత్వమే పంపించాలి, కోడిగుడ్లు సరఫరా చేయాలి. మాకు ఇన్ని రోజులు, సంవత్సరం అవుతుంది కోడిగుడ్ల బిల్లు రాక. అంట చేసే వాళ్ళంటే ఎవరు పట్టించుకుంటలేరు, అనాథలుగా చూస్తుండ్రు. మేము చేసేది అనాథ పిల్లలకి చేస్తున్నాం, మేమే అనాథలు అయిపోతున్నాం. ఏం లేకుండా అప్పులు తెచ్చి కుప్ప చేసి అన్నం పెడుతున్నాం. అంటే ఇంత పాపం ఏం చేసినాం? మమ్మల్ని ఇప్పుడు కంపల్సరీ గుర్తించి ఎలక్షన్ల వరకు పర్మనెంట్ చేయాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలా, మాకు పింఛన్లు ఇవ్వాలా. మేము మా పక్కకున్న ఏండ్లు వచ్చిన ముసలోళ్ళం అయిపోయినాం సారు. 20 ఏళ్ళు 22 ఏళ్ళు అయింది బడులు చేయబట్టి. ఇంకా చేసి మా రెక్కలన్నీ ఇరుగుతున్నాయి కానీ బుక్క దొరకడం లేదు. మేము ఇంత అన్యాయం చేసిన ఆడతావాడసలమైనా మాకు మొగ దిక్కులు లేకపోయేపడికనా అనాథలేండి ఈ పని చేస్తారు, కానీ ఉన్న వాళ్ళు ఎందుకు చేస్తారు? అయ్యా తోటి ఆడవాళ్ళం కాబట్టి మీరు మమ్మల్ని కంపల్సరీ గుర్తించాలా. ఎవరే కానీ మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరు కనబడతలేరు. మేము ఎంత బిచ్చగలం, చెట్ల కింద కూర్చున్నాం, టెంట్ల కింద కూర్చున్నాం. పని చేసుట్లా అందరూ అలసిపోయి మరి వయసు గడిచిపోయింది. 70 ఏళ్ళోళ్ళు, 60 ఏళ్ళోళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటిది? వాళ్ళకు పెన్షన్లు కావాలా? 6 లక్షల డిమాండ్ కోరుతున్నాం మేము రిటైర్మెంట్కు, వాళ్ళకు స్కూళ్ళల్లో పనిచేసిన వాళ్ళకు. లేదా ఈ మధ్యాహ్న భోజనం ఇలాగే కొనసాగితే 1000 రూపాయలతోటి మేము బంద్ చేస్తాం. లేదా మాకు వేరే పనులు అన్నవి పెట్టు. ఇప్పుడు సుంకరంలో 4 నీళ్ళని అక్కడిక్కడ వేసినావు కదా, మరి ఈ సరుకులు మేము పెట్టుకున్నాడు మాతోటి కాదు. వారంలో 3 సార్లు కోడిగుడ్లు పెట్టుడు మాతోటి కాదు. 8 రూపాయల భోజనం మేము పెట్టలేము, మాతోటి కాదు. అది మీరు ఆలోచించాలా, దయతోటి ఆలోచించాలా కేసీఆర్ సార్, మరి హరీష్ రావు సార్. మరి ఇప్పుడు ఇంత వయసు అయిపోయింది మరి ఇప్పుడు మమ్మలను వయసు అయిపోయినటువంటి 60 ఏళ్ళు 70 ఏళ్ళు అటువంటి వృద్ధులు ఉన్నారు. పనిచేసి శాతగాని సమయంలో కూడా స్కూళ్ళల్లో పిల్లలకు సేవ చేయడానికి సిద్ధపడి ఉన్నారు. మరి దీని డిమాండ్ 6 లక్షలు ఇచ్చి మరి కవితక్క కూడా మమ్మలను దృష్టికి తీసుకుపోయి మరి కేసీఆర్ సార్కు చెప్పాలి, మాకు 6 లక్షల డిమాండ్ కోరుతున్నాము, పెన్షన్లు కూడా రావాలి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలా, ఐడి కార్డులు ఇవ్వాలా, మాకు అన్యాయం చేయొద్దు. మేము చాలా బాధతో ఉన్నాము, బాధతోటే బయటకు వచ్చినాము. 8 రూపాయల భోజనం మేము పెట్టలేకపోతున్నాం. పెరిగిన ధరలను బట్టి మెస్ బిల్లు పెంచాలా, అన్ని సరుకులు గవర్నమెంటే సరఫరా చేయాలా, గ్యాస్ సిలిండరు కొనలేకపోతున్నాము, చాలా కష్టమవుతున్నది. ఇబ్బందులతోటి అప్పుల పాలైపోయినాము, లక్షలు అప్పులు తెచ్చుకుంటా మేము పెడుతున్నాము. మరి అక్కడ ఇబ్బంది, ఇక్కడ ఇబ్బంది. మేము ఇబ్బందుల పాలైపోతే ఏ నెల నుండి జీతం కానీ మెస్ బిల్ కానీ ఇవ్వకపోతే మరి ఏ ఇంట్లో వెళ్తుంది, ఏ స్కూల్లో వెళ్తుంది, ఏ రాష్ట్రంలో వెళ్తుంది?
ఇప్పుడు పక్క రాష్ట్రంలో మరి కేరళ రాష్ట్రంలో 600 రూపాయలు దినంకు కట్టించినట్టు మాకు అదే రీతిగా మాకు కావాలని చెప్పి మేము డిమాండ్ కోరుతున్నాము. మా డిమాండ్లకు సరి అయినటువంటి స్పందన వచ్చేంత వరకు ఈ నిరసన మేము కొనసాగిస్తామని మేము మనవి చేస్తున్నాం. నా పెద్ద కొడుకు అయ్యా నువ్వు, నేను నీకు అమ్మని సాయం అని బయళ్ళ సాయం అని అయ్యా, మాకు ఇదొక పనులు చూపించినవు తండ్రి. మాకు దారి లేదా, తొవ్వ లేదా, మేము ఈ అడవిలో ఇట్లనే తిరగల్లా పిసోళ్ళ లెక్క. మా జీవితం ఏందయ్యా? మా పిల్లలను విడిచిపెట్టి ఇంటి సంసారం విడిచిపెట్టి వచ్చి బల్లల్లా మా పిల్లలని ఎంతో బాధ కొద్ది అండుతున్నామయ్యా. మా బాధ నువ్వు ఎన్నేళ్ళ దాకా నెత్తికి తెచ్చుకోవయ్యా. మేమంతా ఖరాబు పని ఏం చేసినామయ్యా నీకు నీ దృష్టిలో? మేమంతా పాప పనులు చేసినామయ్యా. పిల్లల సేవ చేస్తున్నాం కదా, మా పిల్లలను విడిచిపెట్టుకొని వచ్చి చేస్తున్నాం కదా టైంకి అందాలని. కోడిగుడ్లు 3 సార్లు పెట్టమంటే ఎక్కడికి వెళ్తే వాళ్ళయ్యా? బంగారు తెలంగాణ తెచ్చినవయ్యా నువ్వు. బంగారు తెలంగాణ తెచ్చి బంగారంతా పోతున్నదయ్యా మా మెడలకి వెళ్ళి. మమ్మల్ని నూకుంటారా? కట్టుకున్న భర్తలు ఉన్న బంగారం అంతా మేము పెట్టిందంతా బల్లె పెడుతున్నామని ఎల్లగొడుతున్నారు. మరి మేము ఎటు పోవాలా? ఎటు కానీ బిడ్డలమైనాం మేము. మా పుట్టిన పిల్లలు కూడా మమ్మల్ని దగ్గరికి రానిత్తలేరు. నువ్వు 22 ఏళ్ళ నుంచి పిల్లల సేవ చేసినావు. మా కష్టంకి వచ్చినవా, సుఖంకి వచ్చినవా? నువ్వో ఏడన్నా పడిపో అంటున్నారు. మా బతికేంది అయ్యా? మరి నువ్వన్నా ఆలోచించుతావా లేదయ్యా? మేము వీడికి 3 రోజులు ఒక్కోళ్ళు కూడా మమ్మల్ని మాట్లాడించిన వాళ్ళు లేరు, మా తాటికి వచ్చిన వాళ్ళు లేరు. మా జీతాలు వచ్చినాయి అన్న ముచ్చటన్నా తెలుస్తలేదు అయ్యా. నీ దండం పెడతా కేశారు అయ్యా. కవితవ్వా నా తల్లి, నువ్వు బంగారు తల్లివవ్వా. ఎమ్మెల్యే అయ్యా నా తండ్రి, నువ్వు మా కొడుకులు, మేము మీ బిడలమయ్యా. మీరు అందరికీ మేము కనబడతలేమా తండ్రి? మమ్మల్ని కొంచెం చూడుండ్రు అయ్యా. దయచేసి మా బాధ పట్టించుకొని రయ్యా. మీ కాళ్ళు బొక్కుతాం కానీ మీకు పాదాలకు వందనాలు అయ్యా. మా బాధ మీరు బాగా పట్టించుకోవాలయ్యా. మీ దండం పెడతా అక్క కవితవ్వా. నీ అమ్మనమ్మ నేను ఒకసారి మా అక్కడ కన్ను పెట్టి చూడమ్మా.